నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కోట గోడల్ని పగలగొట్టడం, ఆధిపత్యాల్ని కూలదోయటం, కొత్త దారులు వేయటం, వేసిన దారుల్ని విస్తరింపజేయటం. అదే గనక హీరోయిజం అయితే ఆ లక్షణాలన్నీ సూపర్ స్టార్ కృష్ణకున్నాయి. అలాగే వెండి తెరని ఏలేసిన ఎన్టీఆర్ మొదటి సూపర్ స్టార్ ఆయన. ఆయన సృష్టించిన విభిన్న పాత్రలు, అలాగే అలవోకగా ఆ పాత్రలోకి ఆయన ప్రవేశించడం. వీళ్ళు కదా ట్రెండ్ సెట్టర్స్. ఇలాంటి ట్రెండ్ సెట్టర్స్కి మరి పద్మ అవార్డుల విషయంలో ఎందుకు అన్యాయం జరుగుతుంది? గడిచిన దశాబ్దాలుగా ఎందుకు అన్యాయం జరుగుతోంది? పద్మశ్రీతో సరిపెట్టి ఊరుకోవటం వెనక ఉన్న రాజకీయ కారణాలేంటి? వాస్తవానికి కృష్ణ గురించి మాట్లాడాలంటే, కృష్ణ మనిళ్లలోనో మన పక్కిళ్లలోనో ఉండే ఒక మామూలు సాదాసీదా కుర్రోడు. హీరో అంటే ఇలా ఉండాలి, దీనికి ప్రత్యేకంగా ఒక వాచకం, ఒక అభినయం, ఒక దర్పం, ఒక వ్యవహారం ఉండాలి, ఇవేవి లేవు ఆయనకి. కృష్ణ జస్ట్ లైక్ పక్కింట్లో ఒక మామూలు సాదాసీదా కుర్రాడు. అభినయంలో కూడా ఆయన ప్రత్యేకమైన విలక్షణమైన శైలింటూ ఆయనకేం లేదు. ఆయన గిరిగీసుకొని ఇదే ఫ్రేమ్లో నటించాలి, ఇలా నటిస్తానే హీరో అనేం చెప్పలా. తాను హీరో అవ్వాలనుకున్నాడు, వచ్చాడు, అయ్యాడు, చూపించాడు. తనేంటో ఇండస్ట్రీ మొత్తానికి పరిచయం చేసుకున్నాడు. తనని తాను పరిచయం చేసుకుని దేశం దాటి హాలీవుడ్ దాకా వెళ్ళాడు. మోసగాళ్ళకి మోసగాడు. అదే సినిమా డబ్బింగ్ అయింది, ఇంగ్లీష్లో ట్రెజర్ హంట్ పేరుతో రిలీజ్ అయింది, వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. ఇది చరిత్ర కాదా? స్కోప్, సినిమా స్కోప్, కలర్, ఇంకా వాట్ నాట్, తెలుగు సినిమా ఇండస్ట్రీకి సాంకేతికతని పూర్తి స్థాయిలో తీసుకొచ్చి ఎక్కడా వెరవకుండా ముందుకెళ్ళిన సాహసి. ఇన్ఫ్యాక్ట్ మిగిలిన హీరోలు చేయటానికి ఇబ్బంది పడే సాహసాలన్నీ ఆయన చేశారు. తన వల్ల నిర్మాతలు నష్టపోతే నిర్మాతను బతికించడం కోసం తనే సినిమాలు చేసి చూపించాడు. అలాగే 10 మంది బతకటానికి కావాల్సిన దారులన్నీ సృష్టించాడు. తెర మీద హీరోయిజం, తెర వెనక హీరోయిజం. ఎన్టీఆర్ రాజకీయ చైతన్యం కోసం పార్టీ పెడితే ఆ రాజకీయ చైతన్యం సృష్టించే పాత్రలన్నీ ఆయన అంతకుముందే నటించేశారు. కృష్ణ రైతుగా, ప్రజానాయకుడిగా, చాలామంది కమ్యూనిస్ట్ ఉద్యమకారులకి ఆయన స్ఫూర్తి. ఆ రోజుల్లో హీరోయిన్ లేకుండా సినిమా తీసి 100 రోజులు ఆడించాడు. ఈనాడు సినిమాలో హీరోయిన్ లేదు. ఒక ప్రయోగం, తన సహచరి విజయ నిర్మల 100 సినిమాల వెనక కృష్ణ గారి దర్శకత్వం, ఆవిడ దర్శకత్వంలో 100 సినిమాలు వచ్చాయి. కృష్ణ గారి కృషి ఉంది. ఇన్ని చేసిన వాడు పద్మ అవార్డుల్లో ఉన్నత స్థాయికి అర్హుడు కాడా? ఆ మాటకొస్తే ఎన్టీఆర్ అర్హులు కారా? పౌరాణిక పాత్రలకి పెట్టింది పేరు. దేవుళ్ళు ఎట్లా ఉంటారో తెలియదు, బట్ ఇలాగే ఉంటారని చేసి చూపించాడు. నిజంగా దేవుడు వచ్చినా సరే మా ఇంటి ఓడ్లాగా నువ్వు లేవు కదా, నువ్వు దేవుడు కాదేమో అని చెప్పి వెనక్కి పంపించే స్థాయిలో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాడు ఎన్టీఆర్. ఆయనకి ఎందుకు భారతరత్న ఇవ్వరు? ఏం కృష్ణకి ఎందుకు పద్మవిభూషణ్ ఇవ్వరు? ఏం తప్పు చేశారు ఈ ట్రెండ్ సెట్టర్స్ ఇద్దరు? ఈరోజు తెలుగు ప్రేక్షకులు అడుగుతున్నారు. ఆ మాటకొస్తే వారి గురించి తెలిసిన, ఈ ట్రెండ్ సెట్టర్స్ ఇద్దరి గురించి తెలిసిన భారతీయ ప్రేక్షకులందరూ అడుగుతున్నారు. ఏ సాహసం చేయలేదు కృష్ణ. 350 సినిమాలు సామాన్యమైన వ్యవహారం కాదు. హీరో అంటే కేవలం తెర మీద కాదు, తెర వెనక కూడా అని పరిచయం చేసిన వ్యక్తి. విపత్తులు సంభవిస్తే విరాళాల సేకరణకు ముందొచ్చి నడుం కట్టి మొత్తం నడిచిన వ్యక్తి. ఎందుకు ఆయన అర్హుడు కాదు పద్మవిభూషణ్కి? ఎందుకు ఆయన్ని కన్సిడర్ చేయరు? ఏ రాజకీయ కారణాలు అడ్డుకుంటున్నాయి? అలాగే ఎన్టీఆర్ భారతదేశ ఖ్యాతిని, ప్రత్యేకించి తెలుగువాడి ఖ్యాతిని, తెలుగువాడి గుండె చప్పుడిని ప్రపంచం మొత్తం వినిపించిన ఎన్టీఆర్ ఎందుకు భారతరత్నకు అర్హుడు కాదు? జనం అడుగుతున్నారు. సోషల్ మీడియా ఇంపాక్ట్ వల్ల ఏంటంటే వీళ్ళిద్దరి మీద ఇప్పుడు ప్రత్యేకంగా ప్రధానంగా చర్చ నడుస్తుంది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు వాళ్ళు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో తీర్మానాలు చేసి పంపించారు భారతరత్నని. మరి స్వయంగా ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి తీర్మానం చేసి పంపించిన సందర్భం, పురంధరేశ్వరి గారు కేంద్ర మంత్రిగా ఉండి కేంద్రానికి విన్నవించిన సందర్భం. ఏమడ్డొస్తుంది ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వటానికి? ఎందుకు ఇన్ని కథలు పడుతున్నారు? వీళ్ళు సృష్టించిన చరిత్ర, వీళ్ళు చూపించిన దారి, వీళ్ళు నడిచిన నేల, వీటన్నిటినీ పద్మ అవార్డుల కమిటీలు గుర్తించట్లేదా? ఇన్ఫ్యాక్ట్ ఏ రోజు తనకి అవార్డు కోసం కృష్ణ సినిమాలు తీయలేదు. సినిమా అనేది జనరంజకంగా ఉండాలి, జనాన్ని ఆహ్లాదం కలిగించేలా చేయాలి. ఆయన సినిమాలు ఏడాదికి 19 రిలీజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన దర్శకుల నటుడు, ఆయన నిర్మాతల నటుడు. మల్టీ స్టార్ సినిమా తీస్తే కథ కోసం తన దగ్గరకు వచ్చే దర్శకులకి, నిర్మాతలకి ముందర ఒకటే చెప్పేవారు ఆయన. ఆ మల్టీ స్టార్ సినిమాలో అవతలి హీరో ఎవరో ముందర ఆయనతో డిస్కస్ చేసి ఆయనకు నచ్చిన పాత్ర ఆయన ఎంపిక చేసుకున్న తర్వాత రెండో పాత్ర నాకు ఇవ్వండి అని అడిగేంతటి హృదయ వైశాల్యం ఉన్న గొప్ప నటుడు ఆయన. నటన అంటే ఇలాగే ఉండాలి, ఇలా ఉంటేనే హీరో లేదు, ఎడమ చేతి వాటంతో హీరో అయిన నటుడు. సో ఇన్ని సందర్భాలు
ఇక్కడ మనకి కనిపిస్తుంటే పద్మ అవార్డుల కమిటీకి ఇవేం వీళ్ళు కనపడలేదా? అతి చిన్న వయసులో భీష్మ సినిమాలో భీష్ముడి పాత్ర పోషించిన ఎన్టీఆర్, ఆయన ఆహార్యం కానీ, ఆయన వాచకం కానీ, ఆయన అభినయం కానీ, ఆయన కట్టిపడేసేలాగా ప్రేక్షకుల్ని కట్టిపడేసేలాగా తన వైపు మళ్లించుకున్న విధానం కానీ ఇవేవి కనపడలేదా? భారతరత్నకి అర్హుడు కాడా ఆయన? ఎందుకని ఇంత జాప్యం జరుగుతోంది? ఎందుకింత జాగు జరుగుతోంది? ఎందుకింత ఆలస్యం జరుగుతోంది? వీళ్ళిద్దరూ సినిమా ఇండస్ట్రీని బతికించారు, ముందుకు నడిపించారు. ఎన్టీఆర్కు ఉన్న సమయ పాలన, క్రమశిక్షణ, అలాగే కృష్ణ గారికి ఉన్న హృదయ వైశాల్యం. అంటే ఒక మనిషిని ఐడెంటిఫై చేసి ఫలానా రంగంలో వాళ్ళు విశేష ప్రతిభ కనపరచాలంటే 360 డిగ్రీస్లో చూడాలి. 360 డిగ్రీల్లో చూడండి, వీళ్ళలో ఎంచటానికి ఏమన్నా మచ్చలున్నాయా? ఉన్న చంద్రుడికి ఉండే మచ్చ లాంటిదే, అందంగా ఉండే మచ్చలే ఉంటాయి. ఎందుకు కన్సిడర్ చేయలేదు? కృష్ణ గారు జీవించున్న నాళ్ళు ఆయన పట్టించుకోలా. ఆయనతో సమానంగా చాలామంది ఇండస్ట్రీలో ఉన్న వేరు భాషలకు చెందిన నటులకి వాళ్ళకి పద్మభూషణ్లు, పద్మవిభూషణ్లు, దాదాసాహెబ్ ఫాల్కేలు వచ్చినా ఆయన నాకెందుకు రాలేదు అనుకోలా. కడుపు మండిన ఆయన అభిమానులే ఆయన ప్రజా పద్మభూషణ్ అనే బిరుదు ఆయనకి ఇచ్చారు, సూపర్ స్టార్ కృష్ణకి. కృష్ణని సంబోధించేప్పుడు సూపర్ స్టార్ కృష్ణ లేకపోతే హీరో కృష్ణ అనే సంబోధిస్తారు ఈ రోజుకి. సో ఎవరో డిక్టేట్ చేస్తే బతికేయటానికి ఈ ప్రపంచంలోకి రాలేదు ఆయన. తాను డిక్టేట్ చేసి ఇండస్ట్రీని బతికించి, ఇండస్ట్రీని విస్తరించి 100 మందికి ఉపాధి కలగాలి అనే ఉద్దేశంతో ఆయన సినిమాలు తీశారు. తన వల్ల నిర్మాతలు నష్టపోతే వాళ్ళ కోసం తనే పెట్టుబడి పెట్టి సినిమాలకి తీసిన చరిత్ర ఆయనది. కృష్ణ అంటే ఇది. కృష్ణ మనం గనక జాగ్రత్తగా గమనిస్తే ఏ జోనర్కైనా ఫిట్ అయ్యారు. అల్లూరి సీతారామరాజు, ఆయనలో ఉన్న ఔదార్యం ఏంటంటే, ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు, నేనే స్వయంగా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన్ని, సీతారామరాజు విజయం వెనక ఎవరున్నారంటే కొంగర జగ్గయ్య గారు ఉన్నారన్నాడు. నేనున్నాను, తానున్నానని చెప్పలేదు ఆయన. ఎలా అని అడిగాను నేను. అడిగితే రూదర్ఫర్డ్ పాత్రలో ఆయన జీవించారు, అక్కడ నాకు జగ్గయ్య గారు కనపడలా, రూదర్ఫర్డే కనిపించాడు. దానివల్ల నా పాత్ర డామినేట్ అయింది, ఆయన వల్ల నా పాత్ర డామినేట్ అయింది అని చెప్పగలిగినంత గొప్ప హృదయ వైశాల్యం ఉన్న సూపర్ స్టార్ ఆయన. నిజంగానే పౌరాణికాలు ఎన్టీఆర్తో పోటీ పడ్డారు. ఆయన దానవీర సూరకర్ణ తీస్తుంటే ఆయన కురుక్షేత్రం తీశారు. డైరెక్ట్ హర్యానాలో కురుక్షేత్రం యుద్ధం జరిగిన ప్రాంతంకి వెళ్ళి కురుక్షేత్రం తీశాడు. అలాగే ఈయన దేవదాస్ తీస్తున్నాడని తెలిసి అక్కినేని నాగేశ్వరరావు గారు దేవదాస్ రిలీజ్ చేస్తే అది చూసిన ఎల్వి ప్రసాద్ గారు ఆ రోజు అన్నారు, కృష్ణ దేవదాస్ చాలా అద్భుతంగా తీశారు. సో ఆయన పోటీ తత్వం, స్పర్ధ అన్నీ ఉన్నాయి ఆయనకి. అలాగే తనకన్నా సీనియర్లని గౌరవించే సంప్రదాయం కూడా ఆయన దగ్గర ఉంది. ఇంతటి గొప్ప వ్యక్తి స్టూడియోలు పెట్టిన, సినిమాలు తీసిన, భారతీయ సినిమాకి కొత్త సొబగులు అద్దిన, ఇన్ని విశేషణాలున్న కృష్ణ అలాగే క్షమాగుణంలో కూడా చాలా గొప్పవాడు. బాలసుబ్రహ్మణ్యం గారితో ఆయనకి ఏదో డిఫరెన్స్ వచ్చినప్పుడు సింహాసనం లాంటి భారీ బడ్జెట్ 70mm సినిమాలో ఒక టీనేజ్ కుర్రాడు రాజ్ సీతారాం చేత పాట పాడించారు. అదే ఆయన గొప్పతనం. సరే, ఏదో కాంటెక్స్ట్లో బాలుగారు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి క్షమించేయండి అంటే, రేపటి నుంచి మనం కలిసి పనిచేస్తున్నాం అన్నారు. రెండో మాట లేదు కృష్ణ దగ్గర. అలాగే తనకి సినీ జీవితాన్ని ఇచ్చిన ఆదుర్తి సుబ్బారావు గారి కోసం గాజుల కిష్టయ్య కళల్లో వచ్చేదాకా ఆయన ఊరుకోవాల. మల్టిపుల్ డైమెన్షన్స్ ఉన్నాయి కృష్ణ గారి ప్రస్థానంలో. ఎన్టీఆర్ ప్రస్థానంలో కూడా మల్టిపుల్ డైమెన్షన్స్ ఉన్నాయి. పౌరాణిక చిత్రాలతో ఆయన మిడిల్ క్లాస్ మొత్తం మెచ్చే హీరోగా ఆయన ఎమర్జ్ అయ్యారు. ఏఎన్ఆర్ గారు క్లాస్ హీరో అయితే, కంప్లీట్ మాస్ హీరో కృష్ణ. ఇన్ని క్వాలిటీస్. సో ఒక రకంగా దళితులు అలాగే మైనారిటీలు కృష్ణని తమతో ఐడెంటిఫై చేసుకున్నారు. మా అంశాలు, మా ఇష్యూస్ మీద ఆయన పోరాటం చేస్తున్నారు, సినిమాలు తీస్తున్నారు. సో తనకంటూ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ని, కొన్ని జోనర్స్ని సెట్ చేసుకున్నారు కృష్ణ. ఈయన చేసిన కృష్ణ తెలుగు జాతికి ఇంత చేసిన ఎన్టీఆర్ పద్మ అవార్డుల కమిటీకి కనపడలా. ఆయన భారతరత్నకు అర్హుడు, ఈయన దాదాసాహెబ్ ఫాల్కేకి అర్హుడు కాదా అని సోషల్ మీడియాలో చాలామంది నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. కృష్ణ అంటే భౌతికంగా వాళ్ళిద్దరూ, కృష్ణ గారు కానీ ఎన్టీఆర్ కానీ మన మధ్య లేకపోవచ్చు, బట్ కొన్ని 100 ఏళ్ల పాటు వీళ్ళిద్దరిని తలుచుకునే విధంగా గొప్ప చిత్రాలు తీశారు ఇద్దరు నిర్మాతలు, ఇద్దరు దర్శకులు. అండ్ అదే ప్రయోగాలు సృష్టించడంలో ఇద్దరిది, ఎవరి శైలి వారిది, వైవిధ్యమైన శైలి. సో అన్మ్యాచబుల్ అండ్ అన్పారలల్ పర్సనాలిటీస్. వీళ్ళ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎవరో రాష్ట్ర ప్రభుత్వాలు సిఫార్సు చేయటం కాదు, కేంద్ర ప్రభుత్వం తనంతట తానుగా
ముందుకొచ్చి పద్మ అవార్డుల కమిటీకి గైడ్లైన్స్ ఇచ్చి వాళ్ళకి బుద్ధి చెప్పి ఈసారైనా నెక్స్ట్ అవార్డ్స్ సమయానికైనా వీరిద్దరికి ఎన్టీఆర్కి భారతరత్న, ఆయనకి పద్మవిభూషణ్ స్థాయికి అవార్డుల ప్రకటన జరిగి తీరాలని చెప్పి అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుస్తుందో లేదో.